నేను మీ జగదీష్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు మరియు అభిమానులందరికీ నా యొక్క వందనములు. తెలంగాణ అంటేనే బోనాలు. బోనాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే లష్కర్, సికింద్రాబాద్ లష్కర్ కూడా అంటారు. హైదరాబాద్లో మొట్టమొదటి బోనాలు గోల్కొండ జగదాంబిక గుడి దేవాలయం బోనాలు స్టార్ట్ అవుతాయి. నిన్న స్టార్ట్ అయినాయి బోనాలు. ఈ బోనాలు 4 వారాలు ఉంటాయి. ఫస్ట్ బోనాలు జగదాంబిక దేవాలయం గోల్కొండ, తర్వాత 3వ వారము సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు, మరియు 4వ వారము మన సింహవాహిని బోనాలు. ఇవి చాలా లక్షల మంది, ఇది కూడా లక్షల మంది వస్తారు. ఆ తర్వాత హైదరాబాద్లో దర్బార్ మైసమ్మ, కార్వాన్, అంబర్పేట్ అటువంటి చాలా గుళ్ళలో కూడా చాలా లక్షల మంది వస్తారు. 3వది చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. చిన్న చిన్న గుళ్ళలో కూడా ప్రతి బస్తీలో ఒక గుడి ఉంటుంది. పోలేరమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అటువంటి చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ప్రతి దేవాలయంలో కూడా బోనాలు ఎక్కిస్తారు. చాలా ఘనంగా లక్షల మంది వస్తారు. ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత బోనాలకు కూడా గుళ్ళకు పైసలు ఇవ్వడము జరిగింది. ఫస్ట్ టైం ఇది. అప్పటి నుంచి డబ్బులు ఇవ్వడము, గుళ్ళకు అందరికీ డబ్బులు ఇస్తారు. పెద్ద గుళ్ళకు 25,000, అంతకంటే పెద్ద 50,000, ₹1,00,000 కూడా ప్రతి గుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామం. ఈ యొక్క గుడి నిన్న గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి. నిన్న గోల్కొండ బోనాల్లో ముఖ్యంగా మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మరియు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా వేరే మంత్రులు కూడా వచ్చారు. ఇంకా నిన్న హనుమంతరావు సీనియర్ లీడర్, కాంగ్రెస్ లీడర్ కూడా వచ్చారు. ఇంకా మన ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, మల్కాజిగిరి ఎంపీ, ఆయన కూడా నిన్న గోల్కొండ బోనాలకు వచ్చారు. బోనాలు అనేటివి చాలా నమ్మకంతో కూడిన పండుగ ఇది. ఈ పండుగలో పోలీసు మరియు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ పనిచేసి ఈ యొక్క బోనాలు సక్సెస్ కావాలని రివ్యూ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. చాలా ముఖ్యమైన పండుగ తెలంగాణలో. అందరూ ఈ యొక్క బోనాల పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ మీకు అభినందిస్తుంది. నమస్తే.